మంగళవారం పూజ సంపూర్ణ విధానం. నమస్కారం. ఈరోజు మనం మంగళవారం పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. మంగళవారం రోజున అమ్మవారిని, ముఖ్యంగా దుర్గాదేవిని, లక్ష్మీదేవిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అప్పుల బాధలు తొలగిపోతాయని, ధనలాభం కలుగుతుందని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ పూజను ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, కావలసిన సామాగ్రి ఏమిటి వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. పూజకు కావలసిన సామాగ్రి. పూజకు ముందు మనం సిద్ధం చేసుకోవలసిన సామాగ్రిని చూద్దాం. పసుపు, కుంకుమ, గంధం శుభప్రదమైనవి. పువ్వులు, ఎర్రటి పువ్వులు, మందారం, గులాబీలు శ్రేష్టం. దీపాలు, నూనె, నెయ్యి వత్తులు దీపారాధన కోసం. ధూపం, అగరబత్తులు సువాసన కోసం. నైవేద్యం, బెల్లం, పానకం, వడపప్పు లేదా మీకు నచ్చిన తీపి పదార్థం. తాంబూలం, తమలపాకులు, వక్కపొడి, అరటిపండు. కలశం, రాగి లేదా వెండి కలశం, నీరు, బియ్యం, మామిడి ఆకులు, కొబ్బరికాయ. పసుపు గణపతి, పూజకు ఆరంభం. కొబ్బరికాయలు, పూర్ణ ఫలం. బియ్యం, పసుపు, బియ్యం, అక్షింతలు, పూజలో ఉపయోగించేవి. గంట, పూజ సమయంలో మోగించడానికి. పళ్ళెం, పీట, దేవుడికి మనం కూర్చునేందుకు. పూజా విధానం. ఇప్పుడు పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. శుద్ధి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసి ముగ్గులు వేసి పీట వేయాలి. దీపారాధన. తర్వాత దీపాలను వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతామోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని శ్లోకాన్ని పఠించాలి. పసుపు గణపతి పూజ. ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ఆచారం. ఒక చిన్న పసుపు ముద్దను గణపతిగా భావించి దానిపై కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. ఓం గం గణపతయే నమః అని జపించాలి. కలశస్థాపన. కలశస్థాపన పూజలో ముఖ్యమైన భాగం. ఒక రాగి లేదా వెండి కలశంలో నీరు పోసి అందులో కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ, ఒక పువ్వు, 1 రూపాయి బిళ్ళ వేయాలి. కలశం పైన మామిడి ఆకులు పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశిస్రః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః అని కలశాన్ని పూజించాలి. అమ్మవారి లేదా ఆంజనేయ స్వామి పూజ. ఇప్పుడు ప్రధాన దేవతా పూజను ప్రారంభిద్దాం. మీరు దుర్గాదేవిని పూజిస్తే దుర్గాదేవి అష్టోత్తరం లేదా సహస్రనామాలు చదవండి. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించండి. ఆంజనేయ స్వామిని పూజిస్తే హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి. ప్రతి నామానికి అక్షంతలు లేదా పువ్వులతో అర్చన చేయాలి. ఉదాహరణకు దుర్గాదేవి అష్టోత్తరం నుండి కొన్ని. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం శుభాయై నమః. ధూప దీప నైవేద్యం గురించి. పూజ పూర్తయిన తర్వాత ధూపం వెలిగించి దీపాలను చూపించి నైవేద్యం సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని మంత్రాలు చదువుతూ నైవేద్యం పెట్టాలి. హారతి. చివరిగా కర్పూర హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో దేవునికి నమస్కరించాలి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం అనే హారతి మంత్రాన్ని పఠించాలి. పూజా నియమాలు మరియు ఫలితాలు. మంగళవారం పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. నియమాలు. పూజకు ముందు ఉపవాసం ఉండడం శ్రేష్టం. పూజ సమయంలో ఏకాగ్రతతో ఉండాలి. పూజకు ఎర్రటి వస్త్రాలు ధరించడం మంచిది.
మాంసాహారం మద్యం సేవించకూడదు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. ఫలితాలు: అప్పుల బాధలు తొలగిపోతాయి. ధనలాభం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శత్రుభయం తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి. ఈ మంగళవారం పూజను భక్తి శ్రద్ధతో ఆచరించి అమ్మవారి లేదా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.